అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది కదా! ఇలా వీడియో మాట్లాడి మీ అందరితోటి. అందుకే మీరు మర్చిపోకూడదని రెగ్యులర్‌గా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. బట్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఫుల్ లెంత్ వీడియోస్ చేయాలని. సో, అలా డిసైడ్ అయినప్పుడు నేను అనుకున్న ఒక మంచి వీడియో తోటి రావాలి విచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ మెనీ అనేసి. సో, నా ఛానల్‌ని చాలామంది లేడీస్ ఫాలో అవుతారు కాబట్టి అండ్ రీసెంట్‌లీ ఐ గాట్ దిస్ హెయిర్ కట్. బిఫోర్ స్టాపింగ్ ద వీడియోస్ లాస్ట్ ఇయర్ కూడా నేను చేయించుకున్నాననమాట. సో, ఓన్లీ ప్రాబ్లమ్ ఈ హెయిర్ మెయింటెనెన్స్ కష్టమవుతది. సో, యూ కెన్ సీ ఇలా ఫ్రిజ్ అవుతూ ఉంటుందనమాట. సో, ఒక మంచి స్ట్రెయిట్‌నర్ లాంటి కోసం వెతుకుతుంటే ఒక ప్రోడక్ట్ దొరికింది. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ విత్ థాట్. అందుకని దాని గురించి మీ అందరికీ కూడా చెప్పాలి అనుకున్నాను. సో, వీడియో స్టార్ట్ చేయాలనుకోవడం అండ్ ఇది ఒక మంచి ప్రోడక్ట్ దొరకడం ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ గుడ్ సిగ్నల్ ఫర్ మీ టు స్టార్ట్ అగైన్. అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాననమాట. సో, ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ వస్తాయి మీకు. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో దాట్ నేను కొత్త కొత్త ప్రోడక్ట్స్ గురించి, కొత్త ప్లేసెస్ గురించి, కొత్త వంటల గురించి చూపిస్తాను. అండ్ ఈసారి ఇంటి డీఐవైస్ కూడా పక్కా చేస్తా. అండ్ ఫస్ట్ హోమ్ టూర్ చేస్తాను. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ మేము ఇంటికి షిఫ్ట్ అయ్యి. బట్ ఇంకా ఫుల్ హోమ్ టూర్ చేయలేదు. బట్ ఐఎమ్ గోనా డూ దిస్ నౌ. సో, అవన్నీ చేసే ముందు ఈరోజు వీడియోలో నేను చూపించాలనుకుంటున్న ప్రోడక్ట్ ఏంటో చూసేసేయండి. సో, అగారో వల్ల వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట. ఎంత హ్యాండీగా ఉంది అంటే ఇలా పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో హీట్ ప్రొడ్యూస్ చేసేది కూడా చాలా మినిమల్గా ఉంది. ఇట్ వోంట్ డ్యామేజ్ మచ్ అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూజ్ దిస్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. నేను వచ్చేసి బీ ప్లాంట్ వాళ్ళది యూజ్ చేస్తాను. అండ్ ఈ హెయిర్ వాల్యూమైజర్ అనొచ్చు, హెయిర్ స్ట్రైట్నర్ అనొచ్చు, అండ్ హెయిర్ డ్రైయింగ్కి కూడా యూస్ చేస్తారు దీన్ని. అండ్ దీంట్లో మనకి 3 స్పీడ్స్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి కోల్డ్ ఎయిర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కొంచెం హీట్ ఎక్కువ ప్రెషర్ తోటి వస్తుంది. థర్డ్ది హై అనమాట. సో, నేను ఈ స్టైలింగ్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోడ్లోనే చేస్తాను, దట్ ఈస్ కోల్డ్ హెయిర్ తోటి. సో, ఇట్ వాస్ సో కంఫర్టబుల్, చాలా ఈజీగా ఉంది. అండ్ సౌండ్ కూడా మనకు మరీ ఎక్కువేం రావట్లేదు అనమాట. చాలా ఎక్కువ సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ లాగా ఏమనిపించలేదు. అండ్ ఆల్సో ఆ బ్రిసిల్స్ దగ్గర అంతా కూడా కోల్డ్గానే ఉంది. మనకి మామూలుగా స్ట్రైట్నర్ అవి టచ్ చేస్తే చాలా వేడిగా ఉండి పొరపాటున మనకు టచ్ అవుతే కూడా చాలా కాలుతుంది కదా! అలాంటి డ్యామేజ్ ఇంజ్యూరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అవ్వవు. చూడండి, జస్ట్ సింగిల్ స్ట్రోక్, సీరియస్లీ సింగిల్ స్ట్రోక్ తోటి మన హెయిర్ ఎంత బాగా వాల్యూమ్ యాడ్ అయిపోయింది. అండ్ ఆల్సో సీ ద డిఫరెన్స్, బోత్ సైడ్స్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ మీ ముందే సింగిల్ స్ట్రోక్ తోటి చేశాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ లాంగ్ హెయిర్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ డిఫికల్ట్ టు డూ. జస్ట్ పైనుంచి ఇలా కూమ్ చేసుకుంటే కూడా మీకు మంచి స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నాకు వాల్యూమ్ లాగా రావాలనుకున్నాను కాబట్టి లోపల నుంచి చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జస్ట్ దువ్వెనలాగా దువ్వేసుకోవచ్చు కూడా. దీనికి ముందు నాకు కూంబ్ హెయిర్ బ్రష్, అది కారలిస్టానో సంథింగ్ ఒక బ్రాండ్ది వచ్చిందనమాట. కూమ్ లాంటి హెయిర్ స్ట్రైట్నర్, అది యూజ్ చేశాను. ఇట్ వాజ్ నాట్ దిస్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ వాజ్ సో హెవీ. మనం ఇలా నాది ఎప్పుడైనా నాట్ టూ లాంగ్ అంత చేసేలోపే నాకు చెయ్యి నొప్పేసేది. ఇది మాత్రం ఇట్ వాజ్ సో లైట్ వెయిట్, ఇట్ వాజ్ వెరీ ఈజీ టు యూజ్. అందుకే మీ అందరికీ కూడా హీట్ డ్యామేజ్ లేకుండా హెయిర్ స్టైలింగ్ చేయాలి. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎ షార్ట్ హెయిర్, ఇలాంటి స్టైలింగ్ చేసుకోవడానికి కూడా మస్తు ఈజీగా ఉందన్నమాట. దీని 24 క్యారెట్ కోటింగ్ ఉందన్నమాట దీని బ్రిసిల్స్కి. సో ఇట్ వోంట్ డ్యామేజ్ అవర్ హెయిర్ మచ్. అండ్ హీట్ సెట్టింగ్స్ కూడా యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు 3 సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా మనకి ఏ కైండ్ ఆఫ్ టెంపరేచర్లో కావాలనుకుంటే ఆ టెంపరేచర్లో చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి చాలా లోయెస్ట్ టెంపరేచర్లో చేశాను. ఇట్ వాస్ సో హాట్, అందుకే నాకు అంత ఉఫ్ అంటున్నాను. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద కూమ్. వెనకాల కూడా చూడొచ్చు, సింపుల్ ఫాస్ట్గా. ఇంకా హెయిర్ డ్రైయింగ్ కంటే వాట్ ఐ ఫీల్, బికాజ్ ఎప్పుడైనా హెయిర్ వెట్గా ఉన్నప్పుడు నాకు అస్సలు ఏది కూమ్ పెట్టాలనిపించదు అనమాట. సో ఒక 60% డ్రై అయ్యాక చేసుకోండి, ఇట్స్ ఆసమ్ అనమాట. సో పైన కూడా మనకి హీట్ ఏం తగలదు. సో తగిలినా కూడా ఏం టెన్షన్ లేదనమాట. అండ్ రెడీ అయిపోయాం, మేము బయటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ బయటికి ఎందుకు వెళ్తున్నామంటే ఏదైనా తినాలి అనేసి లంచ్కి. ఆ రోజు తను ఇంట్లోనే ఉన్నారనమాట హబ్బీ, అందుకని లంచ్కి బయటకు వెళ్దాం అనుకున్నాం.
అండ్ ఓ మై గాడ్! బెంగుళూరులో కూడా ఎంత వేడిగా అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ బెంగుళూరు అసలు. అండ్ హైడ్రేట్ అవుతూ ఉండండి కంపల్సరీ. బయటికెళ్ళినప్పుడు ఒక బాటిల్ మాత్రం మర్చిపోవద్దు. ఆ బాటిల్ సైజు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మేము కార్‌లో ఒకటి, మా హ్యాండ్ బ్యాగ్‌లో ఒకటి బాటిల్ పెట్టుకున్నాం. ఒక్కసారి బయట చూసారా ఎంత వేడిగా ఉందో! మై గాడ్! అసలెలా ఉందంటే అదేదో ఖమ్మం, కడప ఇటువైపు ఉన్నట్టే ఉంది. వి నీడ్ రెయిన్ బ్యాడ్లీ. ఓహ్ మై గాడ్! నీడ్ రెయిన్ బ్యాడ్లీ అనిపిస్తోంది. అసలు చెట్లు ఏవి వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్లీ లంచ్‌కి ఎక్కడో ఏదేదో ఆలోచించాం. ఫైనల్లీ మేము పాతింటి వైపు భాగ్య గ్రాండ్ అనేసి ఒకటి చిన్న ఒక రెస్టారెంట్ ఉందనమాట. దానికెళ్ళి ఈయన మీల్స్ తీసుకున్నాడు. హి ఈజ్ లైక్ టూ క్రేజీ. మీల్స్ తీసుకున్నాడు. నేను బోండా తీసుకున్నాను. అండ్ పక్కనే ఈ అప్సరా ఉంటది. డూ యూ లైక్ ఐస్ క్రీమ్స్? నాకు ఐస్ క్రీమ్ నాట్ దట్ క్రేజీ అబౌట్ ఐస్ క్రీమ్స్. బట్ ఈ అప్సరా ఐస్ క్రీమ్ కొంచెం నాకు నచ్చుతదనమాట. న్యాచురల్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ నచ్చుతది. బికాజ్ ఈ వెనిలా, బటర్‌స్కాచ్ ఐ డోంట్ లైక్. మేమొచ్చేసి చిక్కు ఇంకా కోకోనట్ తీసుకున్నాం. వావ్! చిక్కు వాస్ సో యమ్మీ. నాకు చిక్కు మిల్క్ షేక్స్ కానీ ఇవన్నీ బాగా నచ్చుతాయనమాట. సో, చిక్కు ఒకటి, యూకీకి కోకోనట్ నచ్చుతది. అండ్ అక్కడ తినడానికి పాన్‌ది తీసుకున్నాను. ఐ నో ఇట్ వాస్ టూ మచ్ బట్ ఐ హ్యాడ్. అండ్ దిస్ ఈస్ ద అవుట్‌ఫిట్ ఆఫ్ ద డే. జీన్స్ నేను చాలా తక్కువ వేసుకుంటాను. ఐ డోంట్ ఫీల్ దట్ కంఫర్టబుల్. బట్ ఆ రోజు వేసుకున్నాను అనమాట. అండ్ టైలర్ దగ్గరికెళ్ళి కొన్ని రీస్టిచెస్ ఉన్నాయి. సో, అవన్నీ చేయించుకొని, అవి కొంచెం ఆల్టరేషన్స్ థింగ్స్ అన్నీ తెచ్చేసుకొని ఇంటికొచ్చాం. మై గాడ్! వి వర్ సో టయర్డ్. బట్ స్టిల్ ఇంకా బట్టలు మడతపెట్టి ఉన్నాయి. తనైతే పడుకునేసాడు. బట్ ఐయామ్ జస్ట్ లయింగ్ ఆన్ ద సోఫా. కొంచెం సేపు రిలాక్స్ అయ్యాననమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నన్ను ఇలా చూడడం మీ అందరికీ హ్యాపీగా ఉందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ప్రోడక్ట్ నచ్చిందో లేదో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యాజ్ యూజువల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.